హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు ప్రయాగరాజ్ వీడియోలో త్రివేణి సంగమం బోటింగ్ అనేది చూశారు కదండి. ఇక్కడ అయితే మనకి గంగా పూజ, వేణిదానం, పిండ ప్రదానం అనేది చేస్తారండి. ఇవన్నీ బోట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం బోట్లో చేసుకుంటాము అని చెప్పి పంతులు గారిని మాట్లాడుకోవాలి. ఇక్కడ తెలుగు పంతులు కూడా అవైలబుల్గానే ఉంటారండి. ఐటమ్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు. మెయిన్గా ఇక్కడ పిండ ప్రదానం చేసినప్పుడు వేణిదానం అనేది చేయకూడదండి. వేణిదానం చేసినప్పుడు పిండ ప్రదానం అనేది చేయరు. వేణిదానం ఓన్లీ ఈ ప్రయాగరాజ్లోనే చేస్తారండి. ఇక్కడ తప్ప మరి ఎక్కడా చేయరు. అది కూడా లైఫ్లో ఒక్కసారి మాత్రమే చేస్తారటండి. ఇక్కడైతే మేము ఒక తెలుగు పంతులు గారిని అయితే మాట్లాడుకున్నామండి. ఇలా పూజ చేయడానికి ఒక్కొక్క జంటకి 2000 తీసుకున్నారండి. ఈ వేణిదానంలో మెయిన్గా మనకి పెళ్లి తంతు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే పెళ్లి తంతుని చేస్తారండి. గణపతి పూజ, గౌరీ పూజ, కాళ్ళకు పారాణి పెట్టి పసుపు కుంకుమ లేపనంతో మంగళ స్నానం చేయించి కొంగుముడి, పాణిగ్రహణం, సూత్రధారణ, పాపిట సింధూరం, దండలు మార్చడం లాంటి తంతులన్నీ ఉంటాయండి. ఎగ్జాక్ట్గా మనకి పెళ్ళి అనేది ఎలా చేస్తారో అలాగే చేస్తారండి మొత్తం తంతంతా. ఇక్కడ మనకి స్త్రీలకి 3 సందర్భాల్లో వచ్చే దోషాలు ఉంటాయి కదండి. ఆ దోషాలు కూడా నివారణ కోసం ఈ వేణిదానం అనేది చేస్తారు. ఆ 3 సందర్భాలు ఏంటి అంటే, ఒకటి రజస్వల టైంలో అండి, ఇంకొకటి గర్భధారణ చేసిన టైంలో, ఇంకొకటి ప్రసవ అవస్థలో వచ్చే దోష నివారణ కోసం కూడా ఈ వేణిదానం అనేది చేస్తారండి. వేణి అంటే జడ. ఇక్కడ ఇలా పెళ్లి తంతంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పురాణాల ప్రకారం ఆడవారి జడ చివర అంచు ఉంటుంది కదండి, ఆ అంచులోనే దోషాలన్నీ ఉంటాయి అని చెప్పి నమ్ముతారు. సో ఏంటంటే మగవారు జడ అల్లుతారండి. ఫస్ట్ 3 పాయల కింద తీసి జడ అనేది అల్లిన తర్వాత లాస్ట్లో 1 ఇంచు వరకు జడని తీసుకుని కత్తిరిస్తారనమాట. కత్తిరించిన తర్వాత ఆ మగవారు ఆ కత్తిరించిన వెంట్రుకల్ని ఆడవారి చేతికిస్తారు. ఆడవారు పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ వేణిని తీసుకెళ్ళి త్రివేణి సంగమంలో కలుపుతారండి. అదే వేణిదానం పూజ అనమాట. లాస్ట్లో పంతులు గారు ఈ వేణిదానం గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అది వినండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి విద్యత్వం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ విద్యత్వం వేణి దాన మహం దక్షేణ మంగళగౌరి దేవత పూజ దక్షేణ శ్రీ మహాగణాధిపతి పూజ కరిస్తే గగనక్షేణ మహాకాళి మహాసరస్వతి మహాసుందరి స్వరూపిణి శ్రీ గంగా దేవత పూజ కరిస్తే అలా గంగమ్మవారి మీద వేసేయండి. సెంట్లో గంగమ్మవారు ఆ గణపతి మీద ఇద్దరి మీద వేయాలి. తర్వాత మీ క్లాస్లో నీళ్ళు ముట్టుకోండి. ఆచమనం చేసిన నీళ్ళు ఏ ముట్టుకోవాలి. ఇది అసలు స్వస్తి వై ప్రాణాయ శ్రీ మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. శ్రీ గంగా దేవత గణపతి మీద అమ్మవారి మీద వేయండి. గంగా దేవత మావాహయామి స్థాపయామి పూజయామి. గంగా దేవత మావాహయామి స్థాపయామి పూజయామి. మరో 2 అక్షంతో పూలు చేత పట్టుకుని చెప్పండి. రాజ తనయ శ్రీరంగ రాశి కోట సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్ మంద రాక్ష లక్ష 2 అక్షంతలు తీసుకోండి. మళ్ళీ 2 పువ్వులు తీసుకోండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం రుమేదేవ సమకార్యేషు ఆవాహయామి. అలా గణపతికి అమ్మవారికి పూజ చేసుకోనండి. ఆవాహయామి తాం ఆవాహయేత వేదలక్ష్మీం దామ్నేహం యస్యాం హఠినేంద్రయండి రామసంపురుషాణః నవరత్నగైస్వాత్మం పుష్పం సమర్పయామి. అలాగే పువ్వురేకులు తీసి నీళ్ళు చల్లుతూ ఉండండి అమ్మవారి మీద, గణపతి మీద. గ్లాసులో ఉన్న నీళ్ళు జలుతూ ఉండాలి. గ్లాసులో ఉన్న నీళ్ళు పువ్వురేకులు
कांसोस्त्रकारण्यप्रकारमाभ्यां ज्वलन्ति ज्वलन्ति पद्मेस्तां पद्मानान्तां प्रयत्नं पादयोः पाद्योमप्रियाणि अस्तु दिव्यस्ति चन्द्रमप्रियाणि कर्तमेन क्रिया भूतामेकं लोकतमः किं भासमे कुलेमात्रं मालिनीम् आभरणार्थम् अक्षतां समर्पयामि मनसः काममापूतिं वाचि सुखमसीमहि वसुनागं रोपणः समयस्य पुनरीकाक्षाय नमो नमः महानामते नमः अमृतमस्तमृतमस्तमस्ते नवली फलं निवेदयामि परब्रह्मणे नमो नमः निवेदयामि मध्ये मध्ये पानीयमे अमृतपुत्रपद्मस्यामि हस्तोपस्यामि पादोपस्यामि अनिल पादाल पे चले भारत के पादों को मिया कावाला रे भगवान आदर में देवाई ताम्राम देवाई ताम्राम पुत्रस्मै ब्रह्मस्य ऐक्यं मतवेशभूषण कल्याण समयेन मम धर्मपत्नी श्रीदोष परिहार प्रायश्चित्त सिद्ध्यर्थं देवदान कल्याण समयेन हानिग्रहण समयेन कन्या महालक्ष्मी स्वरूपिणी पुष्पमालिक धारण नवदानमेन मम दोष हरिहार प्रायश्चित्त पूर्वक सिद्ध्यर्थं वरस्य महाविष्णु स्वरूप ఏయమ్మా ఆ తర్వాత ఇందాక కుంగం పూజ చేశారు కదా ఆ పూజ చేసి కొట్టి వస్తే ఆడవాళ్ళు పెట్టుకోండి ఆడవాళ్ళు పెట్టండి ఎవరు పట్టుకుంటున్నారు తర్వాత మగవారు ఆ పసుపు తీసుకొని కావాలి హానిగ్రహణ సరే మాంగళ్య దారుణం రెండు ఫోటోలు నిలు వీడియో తీ मम दीनदान कल्याण हानिग्रहण मांगल्य धारण अनंतरे मम विदोष परिहार सिद्ध्यर्थं त्रिवेणी संगम नदीतीरेण वेणी निमज्जनं क्षेत्रे అసలు టైం సరిపోవట్లేదు మాధవుడు అంటే వాళ్ళు వేణి అంటే వాళ్ళ భార్య అమ్మవారు అన్నమాట. ఇంకో వేణి ఎవరు త్రివేణి సంగమంలో 3 నదులు కొలిసే చెట్టుని సంస్కృతంలో వేణి అన్నారు. ఇంకా మూడో వేణి వచ్చి ఆ ఆడవారి జడ యొక్క చివరి భాగాన్ని వేణి అన్నారు అన్నమాట. సో ఇక్కడ ఈ క్షేత్రం నందున చేసుకోగలిగితే వేణి దాన కళ్యాణం. వేణి దానం అంటే మీ యొక్క వేణిని యథోక్తంగా ఇప్పుడు చూపించినట్టుగా మీరు ఫస్ట్ వినాయకుడు పూజ చేసుకొని మంగళ గౌరి దేవత పూజ చేసుకొని గంధర్వ వివాహంలాగా వరుడేమో మహావిష్ణు స్వరూపుగా ఆ కన్య లక్ష్మీ స్వరూపినిగా ఆ దండలు మార్చుకొని మాంగళ్యధారణం చేసి ఈ వేణిని కత్తిరించి ఆ త్రివేణి సంగమంలోని నిమజ్జనం చేస్తారన్నమాట. దీన్నే వేణి కళ్యాణం అంటారు. దేనికంటే దీనికి ఆడవడం ఎలా ఉందో బ్రహ్మదానికి శాపం కూడా ఇచ్చాడు. ఏంటో శాపం? మాతృత్వానికి కారకమైన రజస్వల గర్భ సంతానం ఈ 3 చోట్లకి బ్రహ్మ శాపం ఇచ్చాడనమాట. మళ్ళీ బ్రహ్మక్షేత్రం 4 క్షేత్రాలు ఉన్నాయి. విష్ణుమూర్తి సైనించుకున్న క్షేత్రాలు అందులోని బద్రీనాథ్ నారాయణుడు. ఇది ప్రయాగరాజ్ బ్రహ్మక్షేత్రం. కాశీ శివుడిది, దయ విష్ణువు. అందుకే ఆ బ్రహ్మ పెట్టిన శాపం కాబట్టి ఈ యొక్క బ్రహ్మక్షేత్రంలోనే
ఈ త్రివేణి కలయిక ముందు ఆ వేణి అమ్మవారి సాక్షిగా ఈ వేణిలోని మీ యొక్క వేణిని కలిపి చేసుకున్నదే వేణిదాన కళ్యాణం అన్నమాట. దాని ద్వారా బ్రహ్మకి మాతృత్వానికి ఇచ్చిన శాపం పోయి స్త్రీలు ఆ జన్మాంతం వరకు సౌభాగ్యంతో సుమంగలిగానే ఉంటారన్నమాట. అందుకని చేసుకున్నదే వేణిదాన కళ్యాణం. అర్థమైందా? ఇక్కడతో వేణిదానం పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము బడే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ వీడియో అనేది నెక్స్ట్ పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.